రూపాయలు ఇచ్చేంత వరకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇచ్చేంత వరకు పెండింగ్ బిల్లులను విడుదల చేసేంత వరకు ఈఎస్ఐ ఇన్సూరెన్స్ పెన్షన్ సౌకర్యం కల్పించేంత వరకు కనీస వేతనం ఇచ్చేంత వరకు ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో ఈరోజు రేపు 48 గంటల ధర్నాలను చేపడతా ఉన్నాం. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆశాల సమస్యల్ని పరిష్కరించాలనే డిమాండ్తో ఈ ధర్నాను నిర్వహిస్తా ఉన్నాం. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చే ప్రతి కార్యక్రమంలోనూ ఆశా కార్యకర్తల్ని ముందుండి పనిచేయించుకుంటూ వెట్టి చాకిరీ చేయించుకుంటూ కనీస వేతనాలు ఇవ్వకుండా వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకుండా పిఎఫ్ ఈఎస్ఐ పెన్షన్ ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించకుండా కేవలం వెట్టి చాకిరీ చేసే యంత్రాలుగా ఈరోజు ఆశా కార్యకర్తలను వాడుకుంటా ఉన్నారు. అదేవిధంగా అనేక రకాల సర్వేల పేరుతో పారితోషికాలు ఇవ్వకుండా వెట్టి చాకిరీ చేయించుకునేందుకు ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఇందులో భాగంగా ఈ మధ్య కాలంలో లెప్రసీ కంటి వెలుగు సర్వేల పేరుతోటి ఆశా కార్యకర్తలతోటి ఈ ప్రభుత్వాలు వెట్టి చాకిరీ చేయించుకుంటా ఉన్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వాల తీరును నిరసిస్తూ ఈరోజు ఆశా కార్యకర్తలందరూ పోరాటానికి సిద్ధమయ్యారు. ఆశా కార్యకర్తలందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. పిఎఫ్ ఈఎస్ఐ పెన్షన్ ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించాలి. కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని, అదేవిధంగా కరోనా రిస్క్ అలవెన్స్ను సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసినా కూడా స్టేట్ గవర్నమెంట్ ఆశా కార్యకర్తల ఖాతాలో జమ చేయలేదు. వాటిని వెంటనే జమ చేయాలని, 5 సంవత్సరాలుగా పెండింగ్లో యూనిఫామ్ అలవెన్సులు ఉన్నాయి. ఈ అలవెన్సులను వెంటనే ఆశా కార్యకర్తల ఖాతాల్లో జమ చేయాలనే డిమాండ్లతోటి మేము ఈ పోరాటాన్ని నిర్వహిస్తా ఉన్నాం. అదేవిధంగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆశా కార్యకర్తలకు వెయిటింగ్ రూమ్లు కూడా ఇవ్వని పరిస్థితి ఉన్నది. కాబట్టి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆశాలకు వెయిటింగ్ రూమ్లు ఇవ్వాలి. 32 రకాల యూనిఫామ్లను 32 రకాల రిజిస్టర్లను ప్రభుత్వమే సప్లై చేయాలి. ఇచ్చే చాలీసాలను వేతనంతో ఆశా కార్యకర్తలు జిరాక్సులు తీసుకుంటే ఆ జిరాక్సులకే వాళ్ళ జీతం మొత్తం పోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి 32 రకాల రిజిస్టర్లను ప్రభుత్వమే సప్లై చేయాలనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆశా కార్యకర్తలందరినీ ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించి ప్రభుత్వ ఉద్యోగులతో పాటు వీరందరినీ అన్ని రకాల సౌకర్యాలు కల్పించే విధంగా ప్రభుత్వాలు విధానాలను రూపొందించాలని, లేని పక్షంలో రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆశా కార్యకర్తలందరూ ఏకమై ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన కేంద్ర బీజేపీ ప్రభుత్వం పైన పోరాటానికి సిద్ధమవుతారని ఈ సందర్భంగా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం.